తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాల తెలుగు ప్రజలతో మమేకమైనటువంటి పార్టీ. ఇలా ప్రధానంగా 12 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి. ఈ 12 సంవత్సరాల్లో దేశంలో రెండో ధనిక రాష్ట్రం 17,000 కోట్ల మిగులు బడ్జెట్తోటి తెలంగాణ ఉద్యమం తెచ్చినామని చెప్పుకునేవారు పరిపాలన 10 సంవత్సరాలు చేశారు. తెలంగాణ ఇచ్చినమేమే అని చెప్పుకున్నవారు దాదాపు 3 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత ఈ 12 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అభివృద్ధి గురించి చర్చించవలసినటువంటి అవసరం, తెలంగాణ ఎంత మేరకు అభివృద్ధి జరిగిందనేది డిస్కషన్ జరగకుండా కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నవారు భావోద్వేగం వైపు తీసుకురావడం వల్ల అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో తలెత్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రజల అభివృద్ధి ముఖ్యం, ఇక్కడ భావోద్వేగాలు ముఖ్యం కాదు. పెద్ద వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వ్యక్తులు ఈ రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి, తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తడానికి, తెలంగాణ ప్రజల యొక్క గొంతుకై నిలవడానికి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీని సమర్థించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల పక్షాన్ని పోరాడడానికి ఎవరు వచ్చినా కానీ వారిని స్వాగతించాలి. భారత రాజ్యాంగం ఇచ్చింది పార్టీ పెట్టుకోవడానికి అందరికీ అవకాశం, ప్రచారం చేసుకునే అటువంటి అవకాశం ఉంది. ప్రజలు వాళ్ళని దీవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది ప్రజల నిర్ణయం. కానీ ప్రజల నిర్ణయానికి భిన్నంగా మీరే ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు, ఎవరు రావాలి, ఎవరు పోవాలని చెప్పడానికి కొంతమంది వ్యక్తుల సమూహం చెప్తే అటువంటిది ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ విధానాలు కొనసాగాయని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అందుకనే తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి భవిష్యత్తులో ఏ పార్టీ ముందుకు వచ్చినా ఆ పార్టీతో కలిసి మేము ముందుకు పోతామని సందర్భం గుర్తు చేస్తున్నాం. మొట్టమొదటిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పుష్కర కాలంగా మరి తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోయింది. ఒక పుష్కర కాలం దాటింది. మరి ప్రాంతీయ తత్వంతో, ప్రాంతీయ విద్వేషాలతో రెచ్చగొట్టి అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు అవనాదు రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావటం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతాన్ని పటేల్ పట్వారీ వ్యవస్థను కానీ, సామాజిక న్యాయం అనే కోణంలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా రాజ్యాధికారాన్ని భాగస్వాములుగా చేసి తెలుగుదేశం పార్టీ ముందుంచిన సంగతి మరి ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సందర్భం. రెండవది, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకురావటం, మరి బాబు గారు కంటే ముందు ఎన్టీ రామారావు గారు ఆనాటి తెలంగాణలో ఆ ఉన్నటువంటి బీద పరిస్థితులను చూసి 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా ఇళ్ళు కానీ అనేకమైనటువంటి సంస్కరణలు, సంక్షేమం తీసుకొచ్చి సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు పెన్షన్ల విషయానికి వచ్చిన అదే విధానంలో మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అధికారంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వనరులు ఒకవైపు సమకూరుస్తూ విద్యా విధానాన్ని, అంటే మండలానికి మా గ్రామం నుంచి మండలం వరకు, మండలం నుంచి జిల్లా వరకు, రాష్ట్రం వరకు కూడా అనేక విద్యా సంస్థలను, మరి విద్యకు నోచుకోనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాలకు విద్య ఏర్పరచడం, ఆ విద్యా అభ్యాసం తర్వాత వాళ్ళకి ఏ విధంగా జీవితంలో స్థిరపడడానికి ఉద్యోగాలకు అనేక అవకాశాలు కల్పించి ఐటీ కంపెనీలు కానివ్వండి అనేక సంస్కరణలు తెచ్చి హైదరాబాదు, సికింద్రాబాద్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని 3 నగరాలుగా, సైబరాబాద్ అనే ఒక నగరాన్ని కూడా క్రియేట్ చేసి అక్కడ ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి ఏ విధంగా విదేశాలకు వెళ్తూ ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా ఐటీ కంపెనీలతోని నిండిపోయినటువంటి పరిస్థితి. దానికి దూరాలోచనతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణలే దానికి మూలమని చెప్తూ, రెండోది ఏంటంటే ఈరోజు ప్రాంతీయతత్వాన్ని మళ్ళొకసారి రెచ్చగొట్టడం, తర్వాత ఎన్టీ రామారావు గారి విగ్రహాలను తీసేస్తాము అని చెప్పటం, అదంతా కూడా మరి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఒక టార్గెటెడ్గా ఎవరు ఉచ్చులో పడి మాట్లాడుతున్నారో తెలియదు అని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం జరిగింది, పటేల్ పట్వారీ వ్యవస్థ పోయింది, పెత్తందారుల వ్యవస్థ పోయింది, దేశముఖుల అరాచకాలు పోయినాయి. కాబట్టి ఎన్టీ రామారావు గారు తెలంగాణను ఒక రాజకీయ స్వాంగిక మార్పులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజకీయంగా. తర్వాత సమాజంలో అందరము సమానమనే ఒక నినాదం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలను
చదువుకున్న వాళ్ళందరినీ కూడా రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చి మంత్రులుగా తయారు చేసి అనేక రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించినటువంటి విధానంతోనే ఈరోజు సమాజం మొత్తం తెలంగాణ సమాజంలో మార్పు జరిగింది. అందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో అవేర్నెస్ వచ్చింది. బికాజ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు ఓటు అంటే ఏంది, ఓటు విలువ ఏంది, మరి అధికారం అంటే ఏంది, అప్పటి వరకు తెలియనటువంటి వర్ణాలకు కూడా తెలియజేసినటువంటి సందర్భంగా ఒకసారి మరి గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే బాబు గారు తీసుకొచ్చినంతటి సంస్కరణల వల్ల, ఆయన చేసినటువంటి అభివృద్ధి వల్లనే, సంస్కరణల వల్లనే మరి జీతాలకు లేనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నదంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన తీసుకున్న చర్యల వల్లే అని మనం చెప్పక తప్పదు. 12 సంవత్సరాల్లో మరి వీళ్ళు మనం మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్కి అప్పచెప్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో అప్పుల పాలు చేసి ప్రతి మానవుని కూడా జుట్టు మీద అప్పు పడేటట్టు, అంటే తలకు ఇంత అని అప్పు పడేటట్టు విధానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతి పుష్కర కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు చేసినటువంటి ఈ అరాచకం వల్ల, వారి యొక్క అవినీతి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళా ఇంకొకసారి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఇక్కడ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ భావంతో మెలగాల్సినటువంటి పార్టీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది శోచనీయం. అది సరైనటువంటి విధానం కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత పౌరులు ఎక్కడైనా కానీ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం భారత పౌరులు ఎక్కడైనా కానీ రాజకీయ పార్టీ పెట్టవచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది, ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, వాళ్ళని అడ్డుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు. కాబట్టి అట్లాంటి చర్యలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఏదో మీటింగ్ పెట్టి ఇక్కడ ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు, అడ్డుకున్నప్పుడు అది తీవ్రంగా ఖండిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.